నమస్తే. సోషల్ పోస్ట్కి స్వాగతం. నేను మీ సంధ్య. సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాటిన్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సురేష్ గారు నమస్కారం. కర్ణాటక, తమిళనాడు, కేరళ మూడింట్లో ఎవరన్నా కాదన్నా బీజేపీ టఫ్ ఫైట్ ఇచ్చింది. బట్ ఇటు ఏపీ, తెలంగాణకు వచ్చేసరికి మెయిన్ అంటే ఎప్పటి నుంచో బాగా వేయాలనుకుంటున్న ఈ 2 స్టేట్స్ మీరు అన్న దాంట్లో మూడింట్లో అక్కడ అపోజిషన్లో ఆర్ ఐదర్ పార్టీ రెండింట్లో నేను ఒప్పుకుంటాను. ఆ బీజేపీ స్ట్రాంగ్గానే వెళ్తుంది, గట్టి పోటీ ఇస్తుంది. ఎప్పటికప్పుడు అది చేంజ్ ఓవర్ అనేది సాధ్యం అవుతుంది. బట్ ఏపీ ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి అది అందని ద్రాక్షలానే ఉండిపోతుంది. అవునంటారా కాదంటారా? ఆంధ్రప్రదేశ్ అయితే బీజేపీకి హోప్ లేదండి. కంప్లీట్ అది తప్పు బీజేపీదే. ఓకే, వెంకయ్యనాయుడు గారు ఉన్నప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్లో ఒక లీడర్ని పైకి రానియలేదు. ఐ మీన్ నేను క్లియర్గా చెప్తాను. చాలా మంది నన్ను బీజేపీ స్పోక్స్ పర్సన్ అంటారు, కానీ నేను కాదు. బీజేపీ రైట్ వింగ్ అంటారు. ఎస్, నాకు వ్యూస్ ఉంది, కానీ నేను చాలా క్లియర్గా మాట్లాడుతాను. బీజేపీ వాళ్ళు నేను రోజుకు తిడుతూనే ఉంటాను. వాళ్ళ తప్పులు ఎక్కడ ఉంటే చెప్పాల్సింది వాళ్ళు. ఖచ్చితంగా బీజేపీలో అక్కడ ఆంధ్రాలో ఒక లీడర్ని మీరు ఆలోచించండి. ఒక్క లీడర్ అయినా ఆంధ్ర నుంచి వెంకయ్యనాయుడు అయిన తర్వాత ఎవరైనా వచ్చారో పైకి, ఎవరిని రానియలేదు. ఆయనకు ఒక భయం ఉండే. దానికోసం ఆయన పక్కన పెట్టడానికి బీజేపీ ఆయన్ని వైస్ ప్రెసిడెంట్ చేసేసి ఆయన పక్కన లూప్ లైన్లో వేసేసారు కథ. కానీ దాని తర్వాత పురంధేశ్వరిని తీసుకొచ్చారు, కుంభపాటి మోహన్ రావుని తీసుకొచ్చి వీళ్ళందరూ తీసుకొచ్చాం. కానీ బీజేపీకి అక్కడ గ్రోత్ రావాలంటే వాళ్ళు ఇద్దరు పెద్ద పార్టీలు కొట్టుకుంటున్నారు అక్కడ. చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఆలోచించండి. ఇప్పుడు ఆయన పాపం జైలు వేసేసి ఆయన మీద ఎంటవాడు ఉన్నారు జగన్ గారు. అది జగన్ పార్టీ అయితే ఇంకా వాళ్ళు స్ట్రాంగ్ అవుతుంటారు. సో నెక్స్ట్ ఎలక్షన్లో నాయుడు గారు ఇంకా 20% ఓట్లు తీసుకొస్తారో చూడాల్సింది. సో నేను ఆంధ్ర అయితే పక్కన పెట్టేస్తాను. అగ్రీ విత్ యూ. ఆంధ్రాలో బీజేపీకి ఒక ఆన్ ఇట్స్ ఓన్ రావాలంటే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అది ఒకటైతే జగన్తో టైఅప్ చేసుకోవడమో, లేకుంటే ప్రజారాజ్యం మన జనసేన అండ్ తెలుగుదేశం టైప్ చేసుకుంటే అది ఇంకోటి ఉంటుంది. తెలంగాణకు వద్దాం మనం. బీజేపీకి 1984లో బీజేపీ లోక్సభ ఎలక్షన్లో 2 సీట్లు ఉండే. బీజేపీ ఫామ్ అయింది అప్పుడే. జనతా పార్టీ తర్వాత నెక్స్ట్ బీజేపీ ఫామ్ అయినప్పుడు బీజేపీకి 2 సీట్లు వచ్చింది. దాంట్లో ఒకటి హన్మకొండ నుంచి జంగారెడ్డి గారు గెలిచారు, ఇంకోటి మేసానా నుంచి ఆకార్ పటేల్ గారు గెలిచారు. ఆలోచించండి, 2 సీట్లు ఉన్న బీజేపీ ఒకటి గుజరాత్ నుంచి, ఇంకో సీట్ గెలిచింది తెలంగాణ నుంచి. అప్పుడు అడగొచ్చు కదా, తెలంగాణలో మీకు ఏం పట్టలేదు, మళ్ళీ బీజేపీ ఒక సీట్ ఎక్కడ గెలవలేదు. నార్త్లో ఎక్కడ గెలవకుండా బీజేపీ గెలిచిన సీటు తెలంగాణలో. ఓకే. దాని తర్వాత బీజేపీ పైకి వెళ్ళారు. మనకు అందరూ తెలుసు. అద్వానీ గారు వచ్చిన తర్వాత ఆయన ఫస్ట్ 84 సీట్లు, దాని తర్వాత 190 అక్కడ దాకా వెళ్ళారు. కానీ దాని నుంచి గ్రోత్ కాలేదు. దాని తర్వాత మేము నరేంద్ర మోదీ గారిని తీసుకొచ్చారు. సో బీజేపీకి సౌత్ నుంచి పట్టలేనని చెప్పేటప్పుడు బీజేపీకి తెలంగాణలో, ఈవెన్ కేరళలో బీజేపీకి 16% ఓట్ పర్సంటేజ్ ఉంది అసెంబ్లీ పోల్స్లో. 16%. హిందువులు ఉన్నది 44%లో 16% తీసుకెళ్ళిపోయారు వాళ్ళు. ఈసారి జరిగిన ఏంటంటే లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్ శబరిమల ఇష్యూ ఇంపాక్ట్ అయ్యి కాంగ్రెస్కి వెళ్ళిపోయింది. అక్కడున్న 20 లోక్సభ సీట్లో 19 సీట్లు కాంగ్రెస్ గెలిచారు. ఎప్పుడు కాలేదు ఇప్పుడు దాకా. అక్కడ ఇప్పుడు యూజువలీ 50-50 ఉంటుంది. వీళ్ళకి 11 అంటే వాళ్ళకి 9, వాళ్ళకి 11 అంటే వీళ్ళకి 9 అట్లా. కానీ తెలంగాణకు వద్దాం మనం. తెలంగాణలో బీజేపీ గ్రోత్ మీరు చూడండి ఎప్పుడు స్టార్ట్ అయింది. మనం 90s నుంచి చూసుకుంటూ వస్తే కార్వాన్ నుంచి బద్దం బాలరెడ్డి గారు గెలవడం, అప్పుడున్న హిమాయత్ గారు ఇప్పుడు అది అంబర్పేటలో వెళ్ళిపోయింది. అప్పుడు ఆల నరేంద్ర గారు గెలిచారు. అట్లాంటి చాలా సీట్లు బీజేపీ ఇక్కడి నుంచి గెలుచుకుంటూ వచ్చారు. లేదని చెప్పలేము మనం. బీజేపీ కాంపిటీషన్ ఇచ్చారు. ముషీరాబాద్ నుంచి లక్ష్మణ్ గారు, దానికన్నా ముందు జనతా పార్టీ టైంలో ఉన్నప్పుడు నాయన నరసింహారెడ్డి గారు గెలిచారు అక్కడి నుంచి. దాంతో నాకు తెలిసి, ఎందుకంటే మేము మా ఇల్లు జమాస్మాన్లో ఉండే. సో ముషీరాబాద్ అదే కాన్సెప్ట్. సో బీజేపీ అప్పుడు ఉండే, కానీ అప్పుడున్న పార్టీల్లో కాంగ్రెస్ ఒక్కటే ఉండే. కానీ 1985 తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చి తెలుగు ఆత్మగౌరవం అని చెప్పి ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఎయిర్పోర్ట్లో జరిగిన గొడవ తర్వాత అంజయ్ గారితో రాజీవ్ గాంధీ గారు ఒక గ్రోత్ తెలుగుదేశంలో వచ్చింది. అక్కడ మళ్ళీ మీరు తమిళనాడు చూసినట్లు అట్లనే ఇక్కడ ఒక రీజనలిజం వచ్చేసింది. మళ్ళీ తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం అని చెప్పంగానే బీజేపీ పక్కన వెళ్ళిపోయారు. సరే, ఎన్టీ రామారావుతో ఒక టైఅప్ ఉండే బీజేపీకి అన్అఫీషియల్. కానీ బీజేపీ తెలంగాణలో అప్పుడు పెద్ద లీడర్లు ఎవరు లేరు. బీజేపీ నరేంద్ర గారు ఉన్నారు, బద్దం బాలరెడ్డి గారు ఉన్నారు, ఇట్లాంటి కొన్ని లీడర్స్ ఉన్నారు. కానీ మోస్ట్ ఆఫ్ ది లీడర్ ఆంధ్ర వైపు నుంచి వచ్చారు. ఎందుకంటే అప్పుడు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని గ్రో చేయడానికి ట్రై చేశారు. ఎన్టీ రామారావు గారు ముందు ఉన్నారు, దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. బీజేపీ పైన రానియలేదు వాళ్ళు. అది వాళ్ళ స్ట్రాటజీ. అది డిఎంకే కూడా చూడండి. డిఎంకేతో బీజేపీ ఒఫీషియల్ టైప్ ఉండే ఒక టైంలో క్యాబినెట్లో ఉన్నారు వాళ్ళతో. టీఆర్ బాలు వీళ్ళందరూ ఉన్నారు. అక్కడ కూడా పైకి రానియలేదు. అది వాళ్ళ స్ట్రాటజీ. కాంగ్రెస్ని కూడా తమిళనాడులో పైకి రానియలేదు వాళ్ళు. ఇవాళ మీరు బీజేపీ గురించి చెప్తున్నారు. ఆంధ్రాలో కాంగ్రెస్ ఎక్కడున్నారు చెప్పండి. సరే, బీజేపీ ఎప్పటి నుంచో లేదు అక్కడ. కానీ కాంగ్రెస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న వాళ్ళ స్వయంకృత అపరాధం ఒప్పుకున్నదే కదా. ఇప్పుడు బైఫర్కేషన్ తర్వాత
మాకు అన్యాయం చేశారని ఏపీ ప్రజలు మూకుమ్మడిగానే కాంగ్రెస్ ని పక్కన పెట్టేశారు. అది అందరికీ తెలిసిన ఫ్యాక్ట్. బట్ బీజేపీది అలా కాదు కదా. అదే సో బీజేపీని కూడా అదే లైన్ లో పెట్టారు. ఎందుకంటే బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేయకపోతే ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉండిపోతుండే. బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేశారు. ఆ రోజు సుష్మా స్వరాజ్ గారు ఇచ్చిన బిఫోర్ దట్ కూడా బీజేపీ పెద్దగా ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు కూడా కలిసారండి. 4 సీట్లు ఉండే వాళ్ళ దగ్గర. కాకినాడ, విశాఖపట్నం, బహుశా తిరుపతి 4 సీట్లు ఉండే వాళ్ళ దగ్గర. బీజేపీకి లోక్సభ సీట్స్ ఉండే ఒక టైంలో. ఆన్ దర్ ఓన్ గెలిచారు. తెలుగుదేశం టైప్ కాదు. అప్పుడు 2 సీట్లు గెలిచారు ఫస్ట్. దాని తర్వాత 4 తెలుగుదేశం. కానీ మనం చూడాల్సింది ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణ వైపు వచ్చినప్పుడు మనం ఫస్ట్ టైం 1989 తర్వాత తెలంగాణలో కాంగ్రెస్కి ఎప్పుడు 59 సీట్ల కన్నా ఎక్కువ రాలేదు. ఓకే. 1989లో హైయెస్ట్ 59 సీట్లు. అంటే మీరు సపరేట్ చేస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా తెలంగాణలో 59 సీట్లు వచ్చినాయి కాంగ్రెస్కి. దాని తర్వాత పైకి రాలేదు ఎక్కడ. అది కూడా ఎప్పుడు 89. మనం 23లో ఉన్నాం మనం. ఆలోచించండి. దాని తర్వాత ఫస్ట్ టైం 64 సీట్లు వచ్చింది కాంగ్రెస్కి. ఎందుకంటే అదొక డిఫరెంట్ స్టోరీ. మనం తెలంగాణ ఎలక్షన్ ఇప్పుడు ఎలక్షన్ మాట్లాడితే నా దగ్గర చాలామంది అడిగారు ఎందుకు ఓడిపోయారు బీఆర్ఎస్ అంటే. నేను చెప్పాను ఒకటే ఓడి ఉంటుంది దానికి, అహంకారం. కరప్షన్ అని చెప్తారు చాలామంది. కరప్షన్ కాదు. ఎందుకంటే కరప్షన్ ఉండే, అంటే డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ కరప్షన్ ఉంటుంది. ఏ స్టేట్లో కరప్షన్ లేదని చెప్పండి, అన్ని స్టేట్స్లో ఉంటుంది. ఇక్కడ కొంచెం ఎక్కువనే ఉండే. అది మనం కాళేశ్వరం కానివ్వండి, మిగతా ప్రాజెక్ట్స్ కానివ్వండి, ఇక్కడ ఉన్న హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ అన్నీ చెప్పొచ్చు. కానీ మనం ఇప్పుడు 3 స్టేట్స్ అనలైజ్ చేస్తే కేరళ, తమిళనాడు, కర్ణాటక, మళ్ళీ ఆంధ్ర చూసాం. ఇప్పుడు తెలంగాణకు వచ్చినప్పుడు తెలంగాణలో కూడా ఏం జరిగింది అనేది ఒక చాలా ఆబ్వియస్ థింగ్. అక్కడ కేసీఆర్ గారు ఎందుకు ఓడిపోయారు? ఎంత డామినెంట్గా ఉన్న తెలంగాణ అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చిన మనిషి ఆయన ఎట్లా ఓడిపోయారు? ఒక 3 నెలలు, ఎందుకంటే 1 నెల ముందు దాకా కేసీఆర్ వాజ్ ఆమ్నీ ప్రెసెంట్. ఎవరు ఆలోచించలేదు ఓడిపోతారని. సరే ఒక వ్యతిరేకత ఉండే, కానీ ఈ పరిస్థితికి వస్తారని ఎవరు అనుకోలేదు. వచ్చారు. అది నేను చెప్పింది అహంకారం. ఎందుకంటే ఆయన ఏమనుకున్నారంటే నన్ను ఎవడు కింద దింపలేడు, నేనే రాజు. వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా అట్లనే ఆలోచించారు, వాళ్ళ మంత్రులు కూడా అట్లే ఆలోచించారు. కానీ ఆలోచించండి, వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? బీఆర్ఎస్ అనే పార్టీకి ఒరిజినల్ ఎమ్మెల్యేస్ ఎవరు లేకుండే. అవును. వీళ్ళందరినీ తీసుకొచ్చింది తెలుగుదేశం నుంచో లేకుంటే కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళందరూ. మీరు చూడండి, సిటీలో కూడా చూడండి, తాలసిని శ్రీనివాస్ యాదవ్ కానీ టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద పర్సన్స్ ఎవరు ఒరిజినల్లీ టీఆర్ఎస్ పార్టీ లేరు. చాలా తక్కువ మంది. ఇప్పుడు అదే పరిస్థితి అవుతుంది. తక్కువ మంది ఉంది. ఇప్పుడు సీఎం కేసీఆర్ గారు కూడా టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తే కదా ఆయన కూడా. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడున్న పరిస్థితికి ఏం కావబోతుందంటే, నిన్న పేపర్లో కూడా వచ్చింది, సిటీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ని అందరినీ కాంగ్రెస్ కొనుక్కుంటారు అని చెప్పేశారు. అని కొనుక్కోవడం కాదు, వాళ్ళు ఏమంటున్నారంటే మా ఎమ్మెల్యేస్ వీళ్ళందరూ పార్టీలోకి మళ్ళీ రాబోతున్నారు నుంచి వీళ్ళందరూ ఎల్బీ నగర్ సుధీర్ రెడ్డి అందరు మా వాళ్ళే, మేము వాళ్ళని రిటర్న్ తీసుకుంటున్నాం అంతే. అది నడవబోతుంది. దాంతో తెలుగుదేశానికి ఆంధ్రాలో జగన్ ఎట్లా చేశాడో దా పరిస్థితిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ని తీసుకురాబోతుంది ఇక్కడ. అంటే ఒక థర్డ్ ఎంటిటీగా పెట్టుకుంటారు వాళ్ళు. ఇక్కడ బీజేపీ రైస్ ఉంటుంది. ఇప్పుడు చూడు, నీ జరిగిన ఎలక్షన్లో మీరు చెప్పినట్లు కరెక్టే. ఎక్సెప్ట్ రాజాసింగ్, మిగతా 7 మంది కలిసిన వాళ్ళు ఎవరని కూడా తెలియదు అసలు. కామారెడ్డి కాటుపల్లి గారు కలిసినప్పుడు అసలు అది ఊహించని విక్టరీ. సీరియస్లీ ఆలోచించండి, ఒక మనిషి అక్కడ ఉండి పని చేసిన తర్వాత, నేను ఎప్పుడు చెప్తున్నట్టు నా బెస్ట్ ఎగ్జాంపుల్ ఎమ్మెల్యే ఎవరంటే పి జనార్దన్ రెడ్డి గారు. ఓకే. కాంగ్రెస్ లెజెండ్. ఆయన చనిపోయిన దాకా ఆయన ఎప్పుడు పనిచేస్తూనే ఉన్నారు. ఒక టైంలో ఖైరతాబాద్ కాన్స్టిట్యుయెన్సీ, మన ఖైరతాబాద్ నుంచి అల్వాల్ దాకా ఉండే. నేను ఉండేది అల్వాల్లో. అల్వాల్ దాకా ఖైరతాబాద్ కాన్స్టిట్యుయెన్సీ ఉండే. ఆలోచించండి ఎంత పెద్ద కాన్స్టిట్యుయెన్సీ అది. మొత్తం పీజీఆర్ చేతికి ఉండే. అవును. ఆయన్ని మీరు ఒక బర్త్డేకి పిలవండి, ఒక సావు ఉంటే ఇంట్లో, లేకుంటే ఒక షాప్ ఇనాగ్రేషన్, పాండవ వచ్చేస్తాడు ఆయన. ఏ దానికైనా వచ్చేస్తాడు. అంటే చాలా మాస్ లీడర్. ఇంకా ఇది తప్పు. ఇక్కడ వీళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ చేసిన తప్పు. వీళ్ళేమనుకున్నారు, కేసీఆర్ ఇంత పెద్ద రాజు అయితే మేము కూడా, ఆయన మహారాజు అయితే మేము రాజులు అనుకున్నారు. ఇప్పుడు మొన్న కూడా ఎలక్షన్లో 11 మంది ఎమ్మెల్యేలని మార్చారు బీఆర్ఎస్. ఆ 10 మంది గెలిచారు. అది ఆ వ్యతిరేకత ఉండే. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో చూడండి, బీజేపీ ఏం చేశారు, 40 నుంచి 46 మంది ఎమ్మెల్యేని చేంజ్ చేశారు. అన్ని సీట్లు గెలిచారు వాళ్ళు. ఎందుకంటే ఎమ్మెల్యేలు కూడా ఉన్న వ్యతిరేకత. 10 సంవత్సరాల నుంచి వీడు చేస్తున్న అవినీతులు, అక్కడ చేస్తున్న వాడు నేనే రాజు, నేను ఎవరిని కలవను, ప్రగతి భవన్లో ఈయన కూర్చుంటే వాళ్ళకి ఎక్కువ ప్రగతి భవన్ అక్కడ తయారు చేసుకున్నారు. నేను ఎవరిని కలవను, కాబట్టి నా చెంచాలు కలుసుకోవాలి. ఆ యాటిట్యూడ్ వచ్చినప్పుడు ఏమైందంటే ప్రజలు కూడా వ్యతిరేకత వస్తుంది, కామన్ అది. సో 10 years 10 సంవత్సరాల్లోనే మీ ఫినిష్ అయిపోయారు. అక్కడ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు 18 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ గెలిచారు ఎలక్షన్ ఈసారి. గుజరాత్లో 20 కన్నా సంవత్సరాలు, 22 సంవత్సరాల కన్నా ఎక్కువ బీజేపీ గవర్నమెంట్ నడుస్తుంది. అక్కడ వ్యతిరేకత లేదా? ఉంది.
కానీ ఆ వ్యతిరేకతని హ్యాండిల్ చేయడంలో డిఫరెన్స్ ఉంటుంది. మార్పు అనేది చేయకపోతే ఖచ్చితంగా ఎందుకంటే ఒకటి కేసీఆర్ గారి యాటిట్యూడ్, ఇంకోటి వాళ్ళ మంత్రుల యాటిట్యూడ్. ఎందుకంటే నేను చాలా మటుకు పెద్ద పెద్ద ఛానల్స్లో ఇక్కడ 5 ఎడిటర్స్ విత్ అని చెప్పేసి ఒక పెద్ద ఛానల్ వాళ్ళ ప్రోగ్రామ్ కూడా దాంట్లో నేను ఉన్నాను. చూసాను. హరీష్ రావు గారు కానివ్వండి, మన జగదీష్ రెడ్డి గారు, వీళ్ళందరినీ ప్రశ్నించారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఇక్కడే ఉంటారు, మేము ఎక్కడ ఇక్కడ నుంచి అని చెప్పేసి అది చంద్రబాబు నాయుడు కూడా అదే యాటిట్యూడ్ ఉండే. మీరు గుర్తుపెట్టుకోండి, రాజశేఖర రెడ్డి గారు వచ్చేదాకా చంద్రబాబు నాయుడుకి ఒక యాటిట్యూడ్ ఉండే. నేను ఉంటాను, ఈ బిల్డింగ్ పడిపోయేదాకా నేను ఇక్కడ ఉంటానని చెప్పేసి ఒక యాటిట్యూడ్ ఉండే. ఆ యాటిట్యూడ్ పోయింది ఇప్పుడు కంప్లీట్గా చంద్రబాబు గారు. అదే పరిస్థితి బీఆర్ఎస్ ఇక్కడ జరిగింది. ఇప్పుడు ఏం జరగబోతుందంటే బీఆర్ఎస్ని కాంగ్రెస్ ఒఫీషియల్గా ఫినిష్ చేసేస్తుంది కంప్లీట్గా. కేసీఆర్ ఆయన తోడు ఒక 5-6 ఎమ్మెల్యేలు ఉంటారంతే మిగిలిన. చంద్రబాబు నాయుడుకి ఏ పరిస్థితి ఆంధ్రాలో జరిగిందో అదే పరిస్థితి ఇక్కడ జరిగింది. అక్కడ చంద్రబాబు నాయుడుకి ఒక అడ్వాంటేజ్ ఉంది, వాళ్ళ కమ్యూనిటీ ఉంది ఆయన సపోర్ట్ చేయడానికి. ఇక్కడ కేసీఆర్ గారి కమ్యూనిటీ చాలా చిన్న కమ్యూనిటీ. ఆలోచించండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను ఒక కమ్యూనిటీ గురించి చెప్పట్లేదు, కానీ ముఖ్యమంత్రి నుంచి క్యాబినెట్లో మొత్తం ఒక కమ్యూనిటీ మెంబర్స్ ఉన్నారు చాలామంది. అది వాళ్ళు ఎప్పుడో డామినెన్స్ ఉన్నారు. అది రాజశేఖర రెడ్డి కానీ ఎవరైనా కానీ ఆ డామినెన్స్ ఆ కమ్యూనిటీది ఉండే ఒకసారి. కానీ ఇక్కడ బీజేపీకి ఇప్పుడు పరిస్థితి అంటే ఇప్పుడు మీరు చెప్పినట్లు ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ కానివ్వండి, ఉమ్మడి నిజామాబాద్ కానివ్వండి, మహారాష్ట్ర ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ. ముదోల్ లాంటి కాన్స్టిట్యున్సీ తీసుకోండి, నిర్మల్ లాంటి కాన్స్టిట్యున్సీ, మహారాష్ట్ర చాలామంది 40-40% చాలామంది ఈ ఎలక్షన్ తెలియదు. కానీ షిండే గారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి 4 రోజులు క్యాంపెయిన్ చేశారు అక్కడ ఈ 2 డిస్ట్రిక్ట్స్లో. దేవేంద్ర ఫడ్నవీస్ వచ్చారు. మన హైదరాబాద్లో ఉండి మనం చూడలేదు అక్కడ ఏం జరిగింది. హైదరాబాద్కి వచ్చేటోళ్ళు మనం చూస్తుంటాం, మోదీ గారు వచ్చారు, రోడ్ షో చేశారు. అక్కడ ఏం చేశారు, వాళ్ళు అక్కడ వెళ్ళి కష్టపడి పనిచేసి అక్కడున్న మహారాష్ట్రన్ కాన్స్టిట్యున్సీని వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళని కన్వర్ట్. మనం అప్పుడు అందరూ అనుకుంటే అంతే ఈజీగా గెలిచేసాం కదా, వీళ్ళు ఎవరు తెలియని వాళ్ళు గెలిచారు కదా అంటే కాదు, చాలా కష్టపడ్డారు. ఇంకోటి ఏంటంటే మంచి క్యాండిడేట్స్ కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు మంచి మంది పెట్టుకున్నారు. వాళ్ళు కాటిపల్లి లాంటి వాళ్ళు 5 సంవత్సరాల నుంచి ఆ కాన్స్టిట్యున్సీ నుండి పనిచేసి చేసిన వాళ్ళు ఉన్నారు. సో ఈ 3 సెక్షన్గా మనం డివైడ్ చేయొచ్చు. కొత్త వాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళు, బీజేపీ నుంచి ఉండి పనిచేసేటోళ్ళు, ఇంకోటి రాజాసింగ్ లాంటి వాళ్ళు. ఆయన ఎవరు ఓడి వింతనే ఆయన ఆ కాన్స్టిట్యున్సీలో గోషామహల్లో చాలా మటుకు లోడ్ కమ్యూనిటీ, రాజస్థానీ లోడ్ కమ్యూనిటీ, ఆయన కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు. నేను ఈ ప్రశ్న ఈయన దగ్గర అసదుద్దీన్ ఓవైసీ దగ్గర అడిగాను. ఒక మీడియా కాన్ఫరెన్స్ ఒకటి పెద్దది ఉండే, కాన్క్లేవ్ ఒకటి, అప్పుడు ఒక ఎలక్షన్ కనుక 2 వారాల ముందు. అప్పుడు నేను అడిగాను, మీరు గోషామహల్లో ఎందుకు ఒక క్యాండిడేట్ని పెట్టలేదు? రాజాసింగ్ మీ ఎనిమీ నెంబర్ 1 కదా, మీరు గోషామహల్లో ఎంఐఎం క్యాండిడేట్ ఎందుకు పెట్టలేదు? ఓల్డ్ సిటీ మీరు పెట్టొచ్చు కదా అంటే ఏమన్నారు ఆయన, మా దగ్గర 15% మంది ముస్లిమ్స్ ఉన్నారు అక్కడ, నేను ఎంఐఎం క్యాండిడేట్ పెట్టంగానే రాజాసింగ్ జెండా తీస్తాడు, చూడండి ఎంఐఎం వచ్చేస్తాడు, ఓవైసీ వచ్చిందంటే వెళ్ళి వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు మొత్తం ఓటు వేసేస్తారు హిందూ కమ్యూనిటీ వాళ్ళు, రాజాసింగ్ గెలుస్తాడు. అదే జరిగింది ఈసారి కూడా. కానీ అంత జరగలేదు. అదే టైంలో ఇంకో ప్రశ్న ఉండే, జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్తో టైఅప్ ఉన్నప్పుడు కూడా వీళ్ళు ఎంఐఎం క్యాండిడేట్ ఎందుకు దింపారండి? ఎందుకంటే అజరుద్దీన్ వచ్చాడు. అజరుద్దీన్ తీసుకొచ్చింది ఎందుకు? కాంగ్రెస్ ముస్లిం ఓట్స్ అక్కడ ఉన్న ముస్లిం ఓట్లు గుంజుకున్నాను. ఓవైసీ క్లియర్ దగ్గర నాకు చెప్పారు, నాకు ఓపెన్గా చెప్పారు, సీక్రెట్ కదా, ఓపెన్గా మీటింగ్లో చెప్పారు ఆయన. నా ఆన్సర్ నేను అడిగిన ప్రశ్నకి జవాబు ఇచ్చింది. నేను కావాలని పెట్టాను. వాడేమనుకున్నాడు, మురాదాబాద్ నుంచి వచ్చి ఇక్కడ నుంచి ముస్లిం ఓట్లు, నేను ముస్లిం ఓట్లు గుంజుకుంటాను. అక్కడున్న వాళ్ళ షేక్పేట్ కార్పొరేటర్ ఫరాసిద్ ఆయన తీసుకొచ్చాడు. ఆడికి పోయిన ఎలక్షన్లు 20,000 ఓట్లు వచ్చినాయి కార్పొరేటర్ ఎలక్షన్లో, అది గుంజుకున్నాడు. మోతీనగర్, ఎర్రగడ్డలో కూడా వాళ్ళ కార్పొరేటర్ ఉన్నాడు, అక్కడున్న ఓట్లు గుంజుకున్నాడు. యాజ్ అ రిజల్ట్ అజరుద్దీన్ ఓడిపోయింది. సో పొలిటికల్ ఈక్వేషన్స్ అనేది మనం కాన్స్టిట్యున్సీ బై కాన్స్టిట్యున్సీ చూడాల్సి వస్తుంది, చేంజ్ అవుతూ ఉంటుంది. ఓవరాల్ పిక్చర్ చూడకూడదు. ఇప్పుడు ఎవరైనా అనుకున్నారా కేసీఆర్ గారు కామారెడ్డిలో ఓడిపోతారని? ఎవరికి అసలు బిలీఫ్ లేకుండా. కానీ కాటిపల్లి గారు నాకు నెల ముందు చెప్పారు. నెల ముందు వాళ్ళ సపోర్టర్స్ నన్ను కలిసి చెప్పారు, సురేష్ గారు మేము గెలవబోతున్నాం అంటే. నేను నవ్వుకున్నాను, అరే అది ఎప్పుడు చెప్తారు కదా, ఏ క్యాండిడేట్ అని చెప్తారు, ఎవడు చెప్పాడు కదా, ఏ క్యాండిడేట్ చెప్పాడు నేను ఓడిపోతున్నాను, నేను గెలుస్తున్నాను సార్, 100% గెలుస్తామని చెప్పాను. కేసీఆర్ ఆయన పెట్టేపోయే డబ్బులు 100,000 కోట్లు పెడతారు అక్కడ. రేవంత్ రెడ్డి కూడా తక్కువ లేదు. కానీ రేవంత్ రెడ్డి కోడంగల్ మీద ఉంటాడు, ఆయన ఎక్కువ సీఎంని అక్కడ బ్లాక్ చేయడానికి చేస్తున్నా ఉంటాడు అని చెప్పినట్లే అయిందండి. సో బీజేపీ గ్రోత్ అనేది మీరు చెప్పి తెలంగాణలో నెక్స్ట్ ఇప్పుడు వచ్చిన 16% ఓట్ షేర్ని వాళ్ళకు ఇంకా 8% పెంచుకుంటే, బీఆర్ఎస్ వెళ్ళిపోతే అది ఓట్లు బీజేపీకి వస్తుంది. ఆ 8% పెంచుకుంటే వాళ్ళకి 24-26% ఓట్స్ వస్తుంది. అప్పుడు మీరు చూడండి, ఎవరైనా అనుకున్నారా లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్ 1 సీటే ఉండే బీజేపీకి గోషామహల్. కానీ తర్వాత 6 నెలల తర్వాత జరిగిన లోక్సభ ఎలక్షన్ 4 సీట్లు గెలిచారండి. ఒక లోక్సభ సీట్ కింద 6-7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉంటుంది. 6 అని పెట్టుకుందాం మనం, 6 × 4 24, అంటే 24 అసెంబ్లీ సెగ్మెంట్స్లో వాళ్ళకి మెజారిటీ వచ్చింది. అవును,
ఇప్పుడు ఈసారి వాళ్ళకి 8 సీట్లు వచ్చినాయి. మిగతా 5 పెద్ద నేతలు గెలుస్తుంటే 13 అయిపోతుండే ఈజీగా. ఎవరు గెలుస్తున్నారు వాళ్ళందరూ ఓడిపోయారు, వీళ్ళందరూ అన్నోన్ పీపుల్ గెలిచారు అక్కడ. సో కరెక్ట్. సో ఈ 13 అనేది 20 కూడా కావచ్చు రేపు అసెంబ్లీ సెగ్మెంట్స్లో. నెక్స్ట్ ఎలక్షన్ ఇంప్రూవ్ చేసుకుంటాం. అంటే ఒక సామాన్యుడి కోణంలో ఎలా ఉంటుంది, అలాగే ఒక పొలిటికల్ జర్నలిస్ట్ టచ్ని రెండింటిని కలిపి చాలా క్లియర్ కట్గా విశ్లేషణ అందించారు. మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.